ఎగిరే ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసింది. దీనికి పెట్రోల్ అవసరం లేదు. ఎలక్ట్రిక్ వాహనం మన ఇండియన్ యువ ఇంజనీర్ కనిపెట్టాడు. కారు ఫ్లయింగ్ టెస్టులు అన్నీ పూర్తయ్యాయి. ఉత్తరాఖండ్కు చెందిన యువ ఇన్నోవేటర్ రవి తమ్హా దీన్ని తయారు చేశాడు. ఇది పర్సనల్ మొబిలిటీలో ఓ పెద్ద అచీవ్మెంట్. ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాకు చెందిన యువ ఇన్నోవేటర్ రవి తమ్హా సరికొత్త ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ను రూపొందించి విజయవంతంగా పరీక్షించారు. జాగేశ్వర్ ధామ్ సమీపంలోని కాప్లికాన్ గ్రామానికి చెందిన రవి తమ్హా తన స్టార్టప్ హపీడా స్కై ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా హపీడా సెన్సెక్స్ అనే ఎలక్ట్రిక్ పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్ను తయారు చేశారు. ఏళ్ల తరబడి పరిశోధన ప్రయోగాల తర్వాత ఈ వాహనం మోడల్ను విజయవంతంగా పరీక్షించారు. పూర్తిగా విద్యుత్తో నడిచేలా దీనిని రూపొందించారు. దీంతో ఇంధనంతో నడిచే సంప్రదాయ విమానాలతో పోలిస్తే కాలుష్యం తక్కువగా ఉండే అవకాశం ఉంది. భారత్లో భవిష్యత్తులో పర్యావరణ హితమైన పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్ అందించడమే తమ లక్ష్యమని రవి తమ్హా తెలిపారు. అయితే ఈ వాహనం ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉంది. వాణిజ్య వినియోగానికి ముందు మరిన్ని పరీక్షలు, భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ అనుమతులు అవసరం. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో కేవలం పట్టణ రవాణాకే కాకుండా మారుమూల పర్వత ప్రాంతాలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. వరదలు, కొండ చర్యలు విరిగిపడిన సమయంలో అత్యవసర సేవలకు, వైద్య సహాయానికి ఉపయోగపడవచ్చు. పర్యాటక రంగానికి ఇది కొత్త అవకాశాలను తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు. రవి తమ్హా ఆవిష్కరణ భారత యువతలోని ఆవిష్కరణ శక్తికి నిదర్శనమని నిపుణులు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.